రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నారా లోకేష్ కు ఏపీసీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఢిల్లీలోని గల్లా జయదేవ్ ఇంటికి చేరుకున్న అధికారులు నారా లోకేష్ కు నేరుగా నోటీసులు ఇచ్చారు. అక్టోబర్ 4న ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. నారా లోకేష్ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో A14గా ఉన్నారు. 3 వారాలుగా ఢిల్లీలోనే ఉన్న లోకేష్ కు ఏపీసీఐడీ అధికారులు నోటీసులు ఇవ్వడం ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారింది. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నారా లోకేష్ కు ఏపీసీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఢిల్లీలోని గల్లా జయదేవ్ ఇంటికి చేరుకున్న అధికారులు నారా లోకేష్ కు నేరుగా నోటీసులు ఇచ్చారు. అక్టోబర్ 4న ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. నారా లోకేష్ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో A14గా ఉన్నారు. 3 వారాలుగా ఢిల్లీలోనే ఉన్న లోకేష్ కు ఏపీసీఐడీ అధికారులు నోటీసులు ఇవ్వడం ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారింది. నారా లోకేష్ కు ఏపీసీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ లైవ్ ద్వారా అందిస్తారు. గాలిబ్, అసలు ఏం జరిగింది, దీనిపైన అప్డేట్స్ ఏంటి? అది కొద్దిసేపటి క్రితమే ఢిల్లీలో ఉన్న లోకేష్ కు వాట్సాప్ ద్వారా సిఐడి అధికారులు 41A సిఆర్పిసి నోటీసులు పంపడం జరిగింది. దీనికి లోకేష్ కూడా రిప్లై ఇచ్చినట్లుగా కొద్దిసేపటి క్రితం అధికారికంగా తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. గత కొన్ని రోజుల నుంచి కూడా లోకేష్ ఢిల్లీలోనే ఉన్నారు. ప్రధానంగా ఎంపీ గల్లా జయదేవ్ కార్యాలయాన్ని ఆయన నివాస ప్రాంతంగా చేసుకోవడంతో పాటు అక్కడి నుంచి పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతోనే మీటింగ్లతో పాటు న్యాయ నిపుణులతో కూడా చర్చలు జరుగుతున్నారు. అంటే ప్రధానంగా సిఆర్పిసికి సంబంధించిన నోటీసులు మనం చూసినట్టయితే నిన్న ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించి లోకేష్ను 41 సిఆర్పిసి నోటీసులు ఇవ్వాలనేది కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దాంతోపాటు ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలోని లోకేష్ సిఐడి అధికారులకు విచారణలో భాగంగా పూర్తిగా సహకరించాలి అనేది మాత్రం న్యాయస్థానం ఆదేశాల మేరకు సిఐడి అధికారులు సిఆర్పిసి నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఈ సిఆర్పిసి నోటీసులకు సంబంధించి నిన్నటి నుంచి కూడా పూర్తి స్థాయిలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మరోపక్క సిఐడి అధికారుల బృందం ఇప్పటికే ఢిల్లీ వెళ్ళింది. కాసేపట్లోనే లోకేష్కు నోటీసులు ఇస్తుంది. లోకేష్ అందుబాటులో లేరు అన్న కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తే దీనికి కౌంటర్గా తెలుగుదేశం పార్టీ ఈరోజు మధ్యాహ్నం లోకేష్ ఎంపీ గల్లా జయదేవ్ కార్యాలయంలో ఉన్నారు అనేది మాత్రం మరో ప్రకటన చేసింది. ఓవరాల్గా ఇన్ని ప్రచారాలు జరుగుతున్న నడుమలోని లోకేష్కి కొద్దిసేపటి క్రితం వాట్సాప్ ద్వారా సిఐడి అధికారులు 41 సిఆర్పిసి నోటీసులు ఇవ్వడం జరిగింది. అక్టోబర్ 4వ తారీఖు ఉదయం 10 గంటలకు సిఐడి కార్యాలయానికి విచారణకు రావాలనేది కూడా నోటీసులో పేర్కొన్నారు. దీనికి లోకేష్ కూడా రిప్లై అవ్వడం జరిగింది. ప్రధానంగా ఈ కేసు మొత్తం చూసినట్టయితే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులోని లోకేష్ను A14 నిందితుడిగా చేరుస్తూ సిఐడి పేర్కొనడం జరిగింది. ఇందుకు సంబంధించిన మెమోను కూడా ఇటీవల ఏసీపీ కోర్టులోని కూడా సమర్పించడం జరిగింది. దీన్ని పూర్తిగా సవాల్ చేస్తూ ముందస్తు బెయిల్ కోసం లోకేష్ హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. నిన్న హైకోర్టులోని లోకేష్కి సంబంధించిన పిటిషన్లోని విచారణకు వచ్చిన నేపథ్యంలోని ఈ కేసుకు సంబంధించి లోకేష్కు ముందస్తు బెయిల్ ఇవ్వకూడదు అనేది మాత్రం ప్రధానంగా ప్రభుత్వం తరపున న్యాయవాదిగా ఉన్న అడ్వకేట్ జనరల్గా ఉన్న శ్రీరామ్ సుబ్రహ్మణ్యం వాదించడం జరిగింది. మరోపక్క లోకేష్కి సంబంధించిన న్యాయవాది శ్రీనివాస్ మాత్రం ఇది తప్పుడు అక్రమమైన కేసు, A14గా నిందితుడిగా లోకేష్ను అక్రమంగా ఇటీవల ప్రకటించడం జరిగింది. ముందు నుంచి కూడా ఈ కేసులోని లోకేష్కి ఎటువంటి సంబంధం లేదు. మరోపక్క అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్కు సంబంధించి ఈ నిర్మాణాలకు సంబంధించి ఎక్కడా ప్రభుత్వం చేపట్టలేదు. పూర్తిగా డిజైన్స్ వరకే ఫైనల్ చేశారనేది మాత్రం తన వాదనలు వినిపించిన నేపథ్యంలోని అయితే ఈ కేసుకు సంబంధించి మరింతగా ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా లోకేష్కు ముందస్తు బెయిల్ ఇవ్వకూడదు అనేది మాత్రం ప్రధానంగా
ప్రభుత్వం తరపున న్యాయవాదులు తమ వాదన వినిపించిన నేపథ్యంలోని విచారణకు సంబంధించి కూడా ఈ కేసు ముందుకు వెళ్ళాలంటే లోకేష్ ఖచ్చితంగా బెయిల్ ఇవ్వకూడదు అని చెప్పిన పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే హైకోర్టు కొన్ని ఆదేశాలు ఇచ్చింది. లోకేష్కి సంబంధించిన ముందస్తు బెయిల్కి సంబంధించిన పిటిషన్ డిస్మిస్ చేయడంతో పాటు లోకేష్కు 41A CRPC నోటీసులు ఇవ్వడంతో పాటు పూర్తిగా లోకేష్ సిఐడి అధికారుల విచారణకు సహకరించాలనేది కూడా ఆదేశాలు హైకోర్టు ఇచ్చిన నేపథ్యంలోనే సిఐడి అధికారులు లోకేష్కు వాట్సాప్ ద్వారా CRPC నోటీసులు పంపారు. దీనిపై ఆయన కూడా రెప్పెల్ అవ్వడం జరిగింది. ఇక అక్టోబర్ 4వ తారీఖు ఏం జరగబోతుంది? ఎందుకంటే అక్టోబర్ 4వ తారీఖు లోకేష్ ఇందుకు సంబంధించిన విచారణకు హాజరవుతారా లేకపోతే మరేమైనా కారణాలు చెప్తారా అనేది మాత్రం చూడాల్సి ఉంది. ఎందుకంటే అక్టోబర్ 3వ తారీఖు సుప్రీంకోర్టులో చంద్రబాబుకు సంబంధించి క్వాష్ పిటిషన్పై విచారణ జరగబోతుంది. ఈ విచారణ ఆ రోజుతోనే ముగిస్తే లోకేష్ వెంటనే ఏపీకి వచ్చి సిఐడి అధికారుల విచారణకు హాజరవుతారో లేకపోతే ఆ కేసుకు సంబంధించిన విచారణ మరింతగా పోస్ట్ పోన్ అవుతే గనక అక్కడే ఢిల్లీలోనే ఉంటారా అనేది మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ఎందుకంటే యువగలం పాదయాత్రను కూడా లోకేష్ ఇటీవల నిన్న జరగాల్సిన యువగలం పాదయాత్ర కూడా ఆయన పోస్ట్ పోన్ చేసుకున్నారు. ప్రధానంగా ఢిల్లీలోని న్యాయపరమైన అంశాలతోని చర్చించేందుకు న్యాయ పోరాటం చేసేందుకు కూడా పూర్తిగా ఆయన ఫోకస్ పెట్టారనేది మాత్రం తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో లోకేష్ అక్టోబర్ 4వ తారీఖు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, సిఐడికి సంబంధించి విచారణకు హాజరవుతారా లేదా అని మాత్రం ఇప్పటివరకు మనకి స్పష్టత రాలేదు. అయితే వాట్సాప్ ద్వారా సిఐడి అధికారులు మాత్రం లోకేష్కు CRPC నోటీసులు పంపారు. ఆయన దీనికి రిప్లై ఇచ్చినట్లుగా కొద్దిసేపటి క్రితమే టీడీపీ అధికార వర్గాలు ప్రకటించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.